నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అందులోని భాగంగా కన్యాదాన ఫలితం గురించి కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసినటువంటి ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించేదను. సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడు ఉపనయము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరిచినను ఫలితము కలుగును. ఈ విధముగా ఓ పేద బ్రాహ్మణుని బాలుడికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపము చేసియున్నను ఆ పాపముల అన్నయూ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రమినను పై చెప్పినట్లుగా ఓ బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలితము సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులొక ఇతిహాసము గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపవాడైన వాడియి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచూ ఉండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు లేక సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచూ అతి గారాభముతో పెంచుచూ ఉండెను. ఆమె చూచు వారలకు కనుల పండగ ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినదినములు గడిచిన కొలది బాలిక నిండు యవ్వన దశకు వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరసుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు భేదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయినను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరంన కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతము చెప్పి భార్యతో సుఖం అనుభవించుచూ ఉండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కూడా కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనముకు అమ్మవచ్చని ఆశతో ఎదురుచూచూ ఉండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుంచి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని, ఓయి, నీవెవ్వడువు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును నేలుచూ ఉండిదను. సువీరుడును రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా నీ అడవిలో నివసించుచూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టమేదీ లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖమేదీ లేదు. అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచేత రాజభ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుంఠంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితో ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకుంటివి.
కన్యా విక్రయము మహాపాతకములోనొకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మను నరకమరువింతురు. ఈ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రత్యర్థమయ్యే వ్రతము చేసిన వారు నశింతురు. అదినుగాక కన్యా విక్రము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకము అనుభవించును. కన్యా విక్రము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు వక్కానించినే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నమునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానము ఆచరించినటువంటి ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపవలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశము చేదేతులారా జాడవిడ్చుకుంటామా? ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకాన్ని రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐకక సుఖములే గొప్ప సుఖములు కానా నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమెవరిస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేదును, కానీ కన్యాదానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్ర వనమను నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచూ ఉండెను. సువీరుడు చేసిన కన్యా విక్రముల వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాశములో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరిగియున్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞయాదాలకు చేయున్నాను. నాకీ దుర్గతి ఎలా కలిగినని మనమునందుకొని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా చూచుచుండువు. నేనెప్పుడు ఏ పాపము చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము కాసించి అమ్ముకొనను. కన్య నమ్ముకుని వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారు వారెంతటి పుణ్య పురుషులైనను నరకవించుటే గాక నీచ జన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడనియు నేనెరుగుదును గాక నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచూ ఉన్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగుణములు కూడా స్వర్గలోకమునకు ఎదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమనుచను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకెగిసి నేను తెలిపినట్టుగా చేసితివేని ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా
పాప విముక్తుడై స్వర్గలోకమునున్న పితృదేవతలను కలుసుకొను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలసిన దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును, శక్తి కలిగియుండును. ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కెగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి త్రయోదశాధ్యము 13వ రోజు పారాయణము సమాప్తము. తెలుసుకున్నారు కదండి కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.